చిన్న సమాచార వీడియోకు స్వాగతం. ఇంతకు ముందు 138 ఇంతకుముందే రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఇప్పుడు రికార్డ్ చేస్తుంది అప్లోడ్ చేశాక ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు చాలా మటుకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒక వీడియో చూస్తే కొంతనే అర్థం కావచ్చని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను మీకు. ఎందుకంటే దానికి కొనసాగింపుగా చేస్తున్నాను నేను ఈ వీడియో. నేను ఇంతకుముందు భగవాన్ నామస్మరణ చెప్పాను. నేను చేస్తున్నది ఇతరులకు చెప్పింది ప్రత్యేక వారి నామస్మరణ, వారి ఇష్టదైవాన్ని మహానామస్మరణ గురించి. సో ఇది చెప్పడం నేను ప్రత్యేకంగా చేస్తున్నాను కాబట్టి ప్రత్యేక భక్తులుగా అది స్పెషల్ నామస్మరణ అన్నది జరుగుతుంది. దాన్ని అది 2022 చెప్పుకుంటూ వస్తున్నాను. దాని అర్థం కూడా తెలియజేస్తాను. ఇంతకుముందు తెలియజేశాను లేదో జ్ఞాపకం లేదు నాకు, ఎక్కడన్నా కానీ ఈ వీడియోలో కానీ వేదికలపైన కానీ అది మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను నా వంతుగా. కొంతవరకు మాత్రమే, చాలా ఉంటుంది ఆ సమాచారం ఇవ్వాలంటే. నేను చెప్పింది నామస్మరణ గురించి ఏమనగా, స్వామివారి అమ్మవారి నామస్మరణ అది నాకు ప్రత్యేకంగా ఇచ్చింది. అది నేను చేస్తున్నది ఇతరులు చేయమని చెప్తున్నది. వారు కొంతమంది తెలియజేయడం జరిగింది. నేను చాలా మందికి చెప్పడం జరిగింది. మేము అది చేస్తున్నాం, మొదటిది 2 మహానామస్మరణ చేస్తున్నాం, ఇప్పుడు ప్రత్యేక నామస్మరణ కూడా చేస్తున్నాం అన్నారు. చాలా ఆనందం అనిపించింది నాకు. అవి కాదు ఇదే చేయమని చెప్పాను కదా మీకన్నా కూడా, మేము అది కూడా చేస్తున్నాం ఇది కూడా చేస్తున్నాం అన్నారు. చాలా ఆనందం అనిపించింది నాకు. సో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు దాన్ని చేసేది నామస్మరణ. దాని యొక్క అర్థం ఏమనగా, వాళ్ళు చెప్పగా నేను వారి తర్వాత కలవడం జరిగింది. మొదట కలవలేదు నేను. ఏం చెప్పారు అడిగారు మీరు అర్థం అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, మాకు ఇచ్చిన ఆలోచన అది స్వామివారు మాకు ప్రత్యేకంగా ఇచ్చేది. అందుకని వేరే వాళ్ళతో పోల్చకండి. మాకు ఇచ్చేది వేరు, వేరే వాళ్ళకి ఇచ్చేది వేరు. నేను చెప్పేది ఏమంటే, ఒకరు ఫలితం ఇచ్చారు, ఒకరు ఇవ్వట్లేదు. ఇద్దరు ఇచ్చేయాలి, ఇద్దరు ఆపాలి. మాకు ఒక దగ్గర దానికి వచ్చిందండి, ఫలితం పోయిందంట. అది ఇక్కడ దాకా వచ్చిందంటే చేద్దాక పోయిందంటారు. అంటే దాని అర్థం ఏమంటే, స్వామివారు ఇచ్చారు, అమ్మవారు ఆపేశారు, లేదా అమ్మవారు ఇచ్చారు, స్వామివారు ఆపేశారు. ఇద్దరు ఇవ్వాలి లేదా ఇద్దరు ఆపాలనే దాని అర్థం. ఇది స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఈ నామస్మరణ వల్ల ఇద్దరు ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఇద్దరు తాత్కాలికంగా ఆపే అవకాశం ఉంటుంది. ఫలితం అనేది తప్పటిస్తారు. తాత్కాలికంగా ఆపి దాన్ని ఏ రంగంలో ఉన్నో చూసి, నేను చెప్పిన దాన్ని బట్టి ఎవరెవరికి చెప్పాను, నేను చెప్పాను చూసి వారి ఆలోచన చేసి, ఇదే అన్న ఒక ఆలోచన అని మేము కూడా ఆలోచన చేసి ఇస్తాం. ఫలితం తప్పక ఇస్తాం, కానీ ఎప్పుడు ఇస్తాం తెలియదు. మేము ఇవ్వడం మటుకు ఇస్తామని చెప్తున్నాడు. అంత స్పష్టంగా ఉంటుందన్నమాట నేను చెప్పేది. ఇది మాకు వేరే వాళ్ళతో అందుకని పోల్చకండి, మమ్మల్ని వేరే వాళ్ళు మమ్మల్ని మాకు పోల్చకండి, మమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చకండి. ఎవరి ప్రత్యేకత వారిది, ఎవరి గొప్పతనం వారిది. కనుక ఈ సమాచారం మీకు విపులంగా కొంత తెలియజేశాను నేను. దాని అర్థం ఇంత స్పష్టంగా తెలియజేశాను చూడండి. మీకు ఇస్తే ఇద్దరు ఇవ్వాలి లేదా ఆపాలి. ఈ కలియుగంలో కలివైపరీత్యంలో భాగంగా ఇదే జరుగుతుంది. కనుక మీరందరూ దాన్ని గమనించండి. అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామివారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ.